ప్రమాదాలు ఉన్నాయి, దాగి ఉండాలి. ఒకటి, పరమునకు పోవు జీవ మార్గాన్ని వెళ్తాడు బుద్ధిమంతుడు. రెండవదిగా అపాయం వచ్చుట చూసి దాగి ఉంటాడు. ఒక చిన్న రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. జలుబు చేసింది, గొంతులో నొప్పి, మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. అంటే డస్ట్ కావచ్చు, అంటే దయాక్షేత్రంకి వెళ్ళొస్తుంది కదా, అక్కడ డస్ట్ కావచ్చు, లేకపోతే ప్రయాణాల వల్ల కావచ్చు, మొత్తం మీద ఏదో మొత్తం అలసిపోయి అలసట వల్ల కొంచెం అనీజీగానే ఉంటుంది. కానీ ముగిస్తాను అంటుంటాను, కానీ చెప్తానే ఉంటాను. మీరు అనుకుంటారు అంత బాధ ఎందుకు అయిపోయిస్తే నీకు బాగుంటుంది, మేము వెళ్తాం కదా అంటారు. సో ఈ చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. నా కోసం కూడా మీరు నిత్యము ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మన దేవుని పనిలో ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా సాతాను గడు ఎన్నో క్రియలు చేస్తూ ఉంటాడు. గుడారాల పండుగ బాగా జరిగినాయి, అక్కడ స్థలం కొన్నాము, మందిరం కట్టాము, దేవుని పనులు జరుగుతున్నప్పుడు సాతాను గడు వ్యతిరేకంగా ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. వాటన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉండి జయం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. మనం పోరాడేది మనుషులతో కాదండి, ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. మన యుద్ధాలు మనుషులతో కాదు, మన యుద్ధాలు ఎవరితోనండి? ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేన. భూలోకానికి పరలోకానికి మధ్యలో ఒక మండలం ఉంది, అది ఆకాశ మండలం. ఏ మండలం అండి? క్రింద భూలోకం, పైనేమో పరలోకం. పరలోకానికి భూలోకానికి మధ్యలో ఒక మండలం ఉంది, దాన్ని ఆకాశ మండలం అంటారు. ఈ మండలం ఏసైనా ఉంటుందండి, దురాత్మ సేన. అంటే దేవునికి మనకు మధ్యలో ఆ దురాత్మ అనేది ఫైట్ చేస్తూనే ఉంటుంది. మన ప్రార్థన పైకి వెళ్ళకుండా, ఆయన దీవెన మనకు రాకుండా మధ్యలో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఈజీగా నీ దగ్గరకు వచ్చే దీవెనని పొందుకునేటట్లు ఈజీగా నీకు వచ్చేటట్టు ఊరుకోడు, మధ్యలో ఉండి పోరాడుతూనే ఉంటాడు. కనుక మన ప్రార్థన ఆకాశ మండలాలు నా దురాత్మల్ని ఛేదించుకుని జయించుకుని దేవుని సన్నిధికి వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మికాయేలు దేవదూతలు వచ్చి, మికాయేలు దూత, పరలోకపు దూత సమూహం. దేవుడు ఎందుకొరకు మనకు పరిచర్య చేయడానికి కొరకు తన దూతల్ని నిర్ణయించాడంటే, మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ దురాత్మలతో మికాయేలు దూత, అతని పరివారం, ఆయన బృందం వచ్చి సాతాన్ని ఓడించి మనకు రావాల్సిన స్వాస్థ్యాన్ని మనకు అందిస్తారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. సో ప్రేయర్లు మనం ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండాలి, పోరాడి ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఇంకొక చిన్న మాట, అంటే నా కోసం ప్రేయర్ చేస్తారని, నా కోసమే కాదు, సంస్థలో ఉన్న సేవకులందరి కోసం, సంఘాలన్నిటి కోసం మీరు ప్రార్థన చేయండి.